కాకాని గోవర్ధన్ రెడ్డి లాగా సొల్లు మాట్లాడనని ఆధారాలతోనే చెబుతున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురాయిపాలెం, విలుగూరు రీచ్లలో కాకాని ఆధ్వర్యంలో 91 కోట్ల దోపిడీ జరిగిందన్నారు. రైతుల పేరుతో వైసీపీ నాయకులు గ్రావెల్ దోచుకున్నారని చెప్పారు. 106 కోట్లు అవినీతి జరిగినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడిందని తెలిపారు. సర్వేపల్లిని సర్వనాశం చేసి మాట్లాడేందుకు సిగ్గులేదా అని ప్రశ్నించారు. వీటితో పాటు తెల్లరాయి అక్రమాలు కాకాని ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలోనే ఎమ్మెల్యే ద్వారా జరిగాయని అవి కూడా బయటపెడతారని చెప్పారు. ఎందుకంటే ఏం కావాలి నీకు సాక్ష్యాలు క్లియర్గా జీవోలన్నీ పెట్టేసేసిన వాళ్ళు ఇచ్చిన నోటీసులు పెట్టా. ఆర్టీఐ యాక్ట్ కింద నువ్వు రూపాయి కింద సారవంతమైన భూమి క్యూబిక్ మీటర్కి తోలుకునేదానికి ఎవరికి ఇచ్చావు? ఏ కంపెనీలకి ఇచ్చినావు? వీళ్ళంతా ఎవరిళ్ళు? మెజర్ సన్ రైజ్ ఇన్ఫ్రా సెట్టింగ్స్ రోడ్ కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్, గొట్టిపాటి కన్స్ట్రక్షన్స్, ఎం శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత గూడూరులో ఒక పామాయిల్ కంపెనీ. ఏంటిది మొత్తం చూడండి. దీంట్లో ఎవరు వాళ్ళు? నెల్లూరు పక్కనుండే రైతులు, సర్వేపల్లిలో రైతులు ఎంతమంది ఉండారో చెప్పమనండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎస్ఎస్ఎల్ డివిజన్, ఇట్లా రూపాయి లెక్కనిచ్చి 10,65,000 క్యూబిక్ మీటర్స్. ఆర్ఆర్సిఐపిఎల్, శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ కంపెనీ, పొనకా దేవసేనమ్మ, విడిచిర్ల కుమారెడ్డి, సతీష్ కంటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవన్నీ కనుక చదివితే వీళ్ళల్లో అసలు సర్వేపల్లి రైతులు ఎంతమంది? వాళ్ళ పొలానికి తోలుకున్న సారవంతమైన మట్టి ఎక్కడుంది? కనుపూరు చెరువు, సర్వేపల్లి చెరువులో మొత్తం గ్రావెల్ ఎత్తేసినావు. మొత్తం 100 చిల్లర కోట్లు వచ్చేసేసింది. దీంట్లో క్లియర్గా నేను ఆధారాలతో చూపించా. సూరాయిపాలెం 54 కోట్లు, ఇరువూరు 37 కోట్లు, గ్రావెల్ 15 కోట్లు, 106 కోట్లు. దీంట్లో ఒకటి 4.5 సంవత్సరం అంటే 6 మంత్స్లో సూరాయిపాలెంలో ఓన్లీ డిసెంబర్ 23 నుంచి 24 జూన్ వరకే వేసాడు పెనాల్టీ. ఓన్లీ 6 మంత్స్లో సూరాయిపాలెం ఎంత వేసినాడు? 54 కోట్లు వేసాడు. 4.5 సంవత్సరంకి ఎంత? ఇరువురులో పర్మిషన్ ఫస్ట్ 2 ఇయర్స్ మేము ఎంక్వైరీ చేయలేదన్నాడు, పర్మిషన్ ఇవ్వలేదన్నాడు. దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ ఎంత? ఎన్ని వందల కోట్లు? అంటే నేను అడుగుతాను డిపార్ట్మెంట్ని, డైరెక్టర్ ఆఫ్ మైన్స్ని, ఇక్కడున్న డీడీ మైన్స్ని, జిల్లా అధికార యంత్రాంగాన్ని ఎవరి పేర్లు పెడతారు మీరు? ఆనాటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆనాటి ఎమ్మెల్యే, సొంత మండలం తోడేరు పక్కన ఉన్న ఇరువూరు సూరాయిపాలెంలో గోవర్ధన్ రెడ్డి సంబంధం లేకుండా చీమ కదలుతుందా? చీమ ఇసుక పోద్దా? గ్రావెల్ పోద్దా? క్వాడ్జ్ పోద్దా? మైకా మిక్స్డ్ క్వాడ్జీ, వరదాపురం, మొగళ్ళూరు అంతా పోద్దా? నేను చెప్పేది ఓన్లీ ఇల్లీగల్ మైనింగ్ గురించి మాట్లాడుతుండా. ఎక్కడన్నా నేను మళ్ళీ మీకు క్వాడ్జీ వాళ్ళకి ఇచ్చిన నోటీసులు మీకు చూపిస్తా. గోవర్ధన్ రెడ్డి పేరుందా? సూరాయిపాలెం, విరువూరు, ఇసుక, వరదాపురం, మొగళ్ళూరు, ముదిగేడు, మరుపూరు, క్వాడ్జ్, కనుపూరు, సర్వేపల్లి, రామదాస్ కండ్రిగా, ఈదగాలి, కసుమూరు, గ్రావెల్. మెగా బంపర్ ఆఫర్. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లు. విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్. మా దగ్గర ఏసీలు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, గ్రైండర్లు,
మిక్సీలు, రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై 10% డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును. మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం మా షాప్ నందు 5,000 రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రా తీయడం జరుగుతుంది. మొదటి బహుమతి 43 ఇంచెస్ టీవీ, రెండవ బహుమతి 32 ఇంచెస్ టీవీ, మూడవ బహుమతి 24 ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును. ఈ బహుమతులు అక్టోబర్ 13వ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది. సంప్రదించు ఫోన్ నంబర్లు 8639436276 మరియు 9959954018. ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్, కొత్త కాలువ, నారాయణరెడ్డిపేట, 1వ డివిజన్.